ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన ప్రియులకు ఈ గృహాన్ని అనుగ్రహించి ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది. అలాగే ఈ సంవత్సరం అంతా ఈ గృహాన్ని, ఈ బిడ్డలను సురక్షితముగా, క్షేమముగా కంచె వేసి కాపాడి కృప చూపిన దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా 2 దినాలు ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఈ విధముగా ప్రభువుని స్తుతించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి ఈ అంత్య దినాలలో నేటి దినాన సమాజానికి కావలసిన శుభవర్తమానాలను మనము ధ్యానము చేయటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మరొకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 2025 సంవత్సరము చివరికి మనము చేరుకొని ఉన్నాం. అంటే మనము పండుగ సమీపించి ఉన్నాం. ఏం సమీపించినామా? పండుగను సమీపించి ఉన్నాం. ఏం పండుగ? చెప్పాలి గట్టి. ఏం పండుగ అమ్మా? క్రిస్మస్ పండుగ. మనము ఈ క్రిస్మస్ దినాలు 25వ తారీఖు నుంచి మనం ప్రారంభిస్తాం. 25వ తారీఖు మన చర్చిలో జరుగుతుంది. అక్కడి నుంచి పండుగ ప్రారంభిస్తాం. ఏది ఏమైనా పండుగను మనం సమీపించాం. గట్టిగా చెప్పాలి. ఏం సమీపించాం? పండుగను మనం సమీపించాం. ఈ పండుగను మనము సమీపించాము. ఈ పండుగను మనము ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి చేస్తున్నాం. అయితే ఈ పండుగను గూర్చి కొన్ని విషయాలు ఈ రాత్రి ఆత్మదేవుడు మనకు అనేకమైన వివరాలు తెలియచేయునుగాక. పరిశుద్ధాత్మదేవుడు వివరముగా మనకు తెలియచేయునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినప్పుడు ఈ యేసుక్రీస్తు జనమును గూర్చి, యేసుక్రీస్తు జననమును గూర్చి మనము ధ్యానం చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక మాట చింపులుగా అయిపోయింది. ఏమిటి ఆ మాటను చూస్తే మరొకసారి చదువుతారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహామ మొదటి వ్యక్తి. అబ్రహామునేనా ప్రభు మట్టిని తీసి మానవునిగా చేసింది అని చూస్తే లేదు, చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ఉంటే
వారి పేర్లేమీ లేకుండా, వారి పేర్లు చరిత్రలో లేకుండా అయిపోయాయి. ఈ వంశావళిలో పెట్టుకోవటానికి ఇష్టపడకుండా అయిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు పితరులే, వారు తండ్రులే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖితము చేయటానికి ఈ వంశావళిలో యోగ్యతను వారు సంపాదించుకోలేకపోయారు. ఈరోజు ఏ స్థలములో ఉండి వాక్యాన్ని వింటున్నా, నీ కన్న బిడ్డలు, నీ సంతానము, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి అని చెప్పుకునే జీవితాన్ని, ఆ బ్రతుకును నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఆ తల్లికి ఎవరు లేరు అని చెప్పారు. అయితే అక్కడ ఉన్నవారు, పాస్టర్ గారు మీరు ఏదైనా ఇది చేయగలరా? ఆమె చనిపోయింది, ఆమె చాలా వాసన వచ్చేస్తుంది. ఇదేదైనా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఇది పంచాయతీ, ఏం పట్టించుకోలేని పరిస్థితి. నన్ను అడిగారు, బాబు నేను చేస్తాను అని చెప్పాను. అయితే నేను అడిగాను, ఆమెకి కుమారులే లేరా, ఆమెకు కుమార్తెలే లేరా అంటే ఉన్నారు. కానీ వచ్చి మా తల్లి అని చెప్పుకోవటానికి వాళ్ళు చెప్పుకునే బ్రతుకు ఈ మనిషి బ్రతకలా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే అబ్రహాము కంటే ముందుగా పితరులు ఉన్నారు. కానీ ఈ వంశావళిలో వాళ్ళని చేర్చటానికి అర్హత లేకుండా వారంతరికి వారు చేసుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఈరోజు పండుగ చేస్తున్నాను అన్నట్టు కాదు, ప్రభువుని స్తుతిస్తున్నాను అంటం కాదు, బ్రతుకుతున్నాను అంటం కాదు, పిల్లల్ని కంటున్నాను అంటం కాదు, నా సంతానం అని చెప్పుట కాదు. ఇదిగో ఒక యోగ్యమైన పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా నీ జీవితము చరిత్రలో నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ఆ యొక్క ప్రారంభంలో ఆ వ్యక్తిని నా ప్రభు చాలా ప్రేమించాడు. ఎందుకని ఆదామునే నా ప్రభు ఎక్కువగా ప్రేమించాడు అంటే, నా దేవుని చేతితో ఆదామును చేశాడు. దేవునికి స్తోత్ర. నా దేవుని చేతితో ఆదామును చేసి ఆయన నోరు తెరిచి ఆయనలో నుండి జీవవాయువుని ఊది జీవముని ఇచ్చాడు. ఆయన చాలా తయారు చేశాడు ఈ సృష్టిలో. కానీ ఆయన సొగస్సును, ఆయన స్వారూప్యాన్ని దేనికి ఇవ్వలేదు. కానీ ఆదాముకి మాత్రమే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి మాత్రమే ఇచ్చాడు. ఆదాము ఎలా ఉంటాడో నేను ప్రకటిస్తున్న ప్రభు అలాగే ఉంటాడు, సేమ్ టు సేమ్. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి భార్యను బాగా ప్రేమించాడు. ఆ భార్యకు ఒక ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టడం పూర్తయిపోయింది, అది ప్రారంభోత్సవం చేయడం పూర్తయిపోయింది. ఆ ఇల్లు కట్టడానికి నైపుణ్యత కలిగిన మేస్త్రులు పనిచేశారు, పనివారు. ఈ ఇల్లు దేశంలో, రాజ్యాలలో అనేక మంది వచ్చి ఆ ఇంటిని చూసి కొనియాడుతూ ఉన్నారు. చాలా బాగుంది, రమ్యముగా ఉంది, గొప్పగా ఉందని. ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఈ విధముగా ఇల్లు ప్రపంచంలో ఎక్కడ కట్టకూడదని ఆ మేస్త్రులు ఏలులన్నీ కచ్చించేసాడట. అంటే అతడు ఉద్దేశం ఏంటంటే, నా ఇల్లులాగా ఇంకెవరి ఇల్లు ఉండకూడదు ప్రపంచంలో. కానీ
ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు మాత్రం ఆయన స్వరూప్యాన్ని మనకిచ్చాడు. కూడా చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన స్వరూప్యాన్ని మనకిచ్చాడు అంటే ఆయనను పోలి మనము నడవాలని. దేవునికి స్తోత్రం. పశువుల వలె కాక, మృగముల వలె కాక, ఆయనను పోలి మనము నడవాలని ఆయన స్వరూప్యాన్ని మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆదాము నా దేవుడు బాగా ప్రేమించి ఆదాముకి ఒక తోటను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఏం అప్పగించాడు? ఒక తోటను అప్పగించాడు. ఆ తోటలో శ్రమ లేదు, ఆ తోటలో అప్పు లేదు, ఆ తోటలో సమస్య లేదు, ఆ తోటలో ముళ్ళు లేవు, ఆ తోటకు తెగులు లేదు, ఆ తోటలో పురుగులు లేవు, ఆ పంటను పాడు చేయటానికి ఏ విధమైనవి లేవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చక్కగా ఆ తోటలో ఆ భార్య భర్తలిద్దరూ కూడా ఆనందమే పరమానందమే. దేవునికి స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకు అంటే నువ్వు ఆనందముగా ఉండాలని, నువ్వు సంతోషముతో ఉండాలని, సమస్యలలో ఉండాలని కాదు, వేదనలో ఉండాలని కాదు, రోదనలో ఉండాలని కాదు, సమస్యలతో సతమతమైపోవాలని కాదు. ఆయన నిన్ను సృష్టించింది సంతోషముగా ఆనందముగా ఉండటానికి ఆయన నిన్ను సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ యొక్క ఆదాము కూడా చాలా సంతోషముగా, చాలా ఆనందముగా వారి జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాం. సామెతలు 14 అధ్యాయము మొదటి వాక్యాన్ని త్వరగా చదవాలి. సామెతలు 14 అధ్యాయము మొదటి వాక్యాన్ని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అమ్మమ్మ అందరూ చెప్పండి తల్లి, ఎవరు కడతారు? అమ్మమ్మ ఎవరు కడతారు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు ఎవరు కడతారు అంటే సహజంగా మీరు అంటారు, మా ఇంటి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టాలని, మా ఇంటి ఆయనకి ఆసక్తి లేదు ఇల్లు కట్టాలని, తిరగటం తింటమే కానీ ఈ సచ్చినోడికి ఇల్లు కట్టాలని లేదు అనేవాళ్ళు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఇల్లు కట్టబడాలంటే నువ్వు కట్టగలవు. సహోదరి, ఏ ప్రాంతములుండి వాక్యాన్ని వింటున్నా, ఇల్లు కట్టాలన్న ఆసక్తి నీలో ఉంటే, ఇల్లు కట్టాలన్న కోరిక నీ జీవితములో ఉంటే నీవు గృహమును కట్టగలవు. లేదు ఈ ఇంటిని పీకేయాలి, ఈ ఇంటిని పడగొట్టేయాలి అనుకుంటే నీ కొంపను నువ్వు కూల్చుకోగలవు. ఆ శక్తి కూడా నీకు ఉంది. దేవునికి స్తోత్రం. స్త్రీకి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఏ శక్తి ఇచ్చాడు? ఇల్లు కట్టగలిగిన శక్తి ఇచ్చాడు.
లేదు ప్రభువా, నాకు ఇల్లు వద్దు, నా కొంపను నేను కూల్చుకుంటానంటే కూల్చుకునేది కూడా నీ చేతులను పెట్టాడు. కూల్చుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది, కట్టుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు స్వరూప్యం ఇచ్చిన వారు, నా ప్రభు ఆనందముగా సంతోషముగా ఉండమని చెప్పిన వారు ఆ విధముగా ఆనందముగా కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో ఆ ఇంటి మనిషి ఇంటిని కట్టవలసిన మనిషి, ఇంటిని అభివృద్ధి పథకములో కుటుంబాన్ని కట్టుకోవలసిన మనిషి, ఆ మనిషి చేసిన పని ఏమిటంటే ఆ మనిషికి ఇరుగు పొరుగుల మీద ఆశ పుట్టింది. దేని మీద పుట్టింది ఆశ? భర్త మీద పుట్టవలసిన ఆశ దేని మీద పుట్టింది? ఇరుగు పొరుగుల మీద పుట్టి, ఇరుగు పొరుగుల సహవాసము చేసి, ఇరుగు పొరుగుల మాటలు విని, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనిషి దారి తప్పింది. ఆ మనిషి దారి తప్పిందే కాక ఆ భర్తను కూడా దారి తప్పిస్తుంది. ఏం తప్పిస్తుంది? దారి తప్పిస్తూ ఉంది. ఈ భర్త అయినా, అయ్యో నన్ను పుట్టించిన వాడు ఉన్నాడు, ఆయన స్వరూప్యాన్ని నాకు ఇచ్చిన వాడు ఉన్నాడు, ఆయన ఆలోచన చేయకుండా, ఇదిగో వాక్యానుసారము కాకుండా, దైవ చిత్తము కాకుండా, ఎవరి మాటలు విని నా భవిష్యత్తులో నేను నిర్ణయాలు తీసుకోకూడదన్న ఇంకిత జ్ఞానము లేకుండా దారి తప్పించే వారిలో పడి ఈ వ్యక్తి కూడా దారి తప్పేశాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ వ్యక్తి దారి తప్పాడు అన్న విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే 3వ అధ్యాయము ఆదికాండము 6వ వాక్యాన్ని త్వరగా చదువుదాం. అమ్మా, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వాక్యం. స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, అక్కడ మంచి ఆహారం ఆ వ్యక్తికి కనిపించింది. ఆ ఆహారాన్ని చూసి ఆ వ్యక్తి దారి తప్పిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కంటికి ఏదైనా మంచిదిగా కనిపించవచ్చు, మంచి ఆహారముగా కనిపించవచ్చు, మంచి భోజనముగా నీ బ్రతుకులో నీకేదైనా కనిపించవచ్చు. అది నీకు ఒక ఉరిగా మారుతుందేమో, నీకదొక ఉచ్చుగా మారుతుందేమో, నీ కుటుంబానికి పతనముగా అది మారుతుందేమో. ఇప్పుడు మనం చెరువులో ఉన్న చేప చూసినట్లయితే దానికి ఆకలిగా ఉంటే ఎతుకుతూ ఉంటుంది. దానికి ప్రాణాతి ప్రాణం ఏంటంటే ఎర్ర. ఈ ఎర్ర చూడగానే ఈ ఆహారము మంచిది, దీని ద్వారా నా నోటికి రుచి ఉంటుంది, నా కడుపు నిండుతుంది, నా ఆకలి తీర్చబడుతుందని అది మృంగితే అక్కడే దాని జీవితం పతనం అవుతుంది, దాని జీవితం అంతమైపోతుంది. లేదు, మనము జంతువులము కాదు, మనము జలరాశులము కాదు, మనము మృగాలము కాదు, మనం పశువులము కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. అది మంచిదిగా కనిపించిందే అది తినుట కాదు, కానీ ఇదిగో దానియేలు వలె, షద్రకు వలె, మెషకు వలె, ఇదిగో యేసేపు వలె నీ జీవితంలో అది నా జీవితానికి ప్రయోజనకరమేనా, అది నా కుటుంబానికి ప్రయోజనకరమేనా, అది నా భార్య బిడ్డలకు ప్రయోజనకరమేనా, అది నా ఆత్మీయ స్థితికి ప్రయోజనకరమేనా అని ఆలోచన చేసే ఇంకిత జ్ఞానమును నా దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కొందరు ఇక దొరికితే వదిలిపెట్టు, దొరికితే ఇంక వదిలిపెట్టు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా కానీ మీరు చేస్తే మీరు చరిత్రలో ఇక మీ పేరు చెప్పాలి అంటే
మీ పేరు చెప్పాలి అంటే మీ బిడ్డలకే సిగ్గైపోయి చెప్పే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ చరిత్రలో కూడా ఇక నీ పేరు కనిపించదు. ఆ తరువాత చరిత్రలో కూడా నీ పేరు కనిపించదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అజ్ఞానమును దేవుడి చదువు తల్లి. చూడటానికి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. ఆ కన్నులకు అది చాలా అందము రమ్యముగా ఉండుట చూసినప్పుడు అబ్బో అందము. దేవుని వాక్యం చెప్తుంది అందము మోసకరము. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యాన్ని చిన్న వయసులో నేను చదివినప్పుడు తప్పే ఉంది. అందమును ఆశించని వారు ఎవరు? అందముగా ఉండాలనిగా ఆశించేది, అందముగా ఉండాలనిగా ఇష్టపడేది, అందముగా ఉండాలనేది కోరుకునేది అని నేను అనుకునేవాడిని. కానీ ఈ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది అందము మోసము చేస్తుంది. నిన్ను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అది నిన్ను మోసం చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ ఫ్యామిలీ మోసపోతుంది. ఇదిగో ఇక్కడి కుటుంబం మోసపోతుంది. ఎందుకు మోసపోతుంది అంటే ఇక్కడ వీళ్ళు అందముని ఆశించారు, అందముని కోరుకున్నారు, అందమును ఇష్టపడుతున్నారు. ఇదిగో ఇక్కడ మోసము జరుగుతుంది, వీళ్ళకి దగా జరుగుతుంది. వాక్య జ్ఞానముతో నీ జీవితంలో వాక్య జ్ఞానం ఉంటే, ప్రభువా నా బ్రతుకు దినములో నేను మోసపోకుండా అందమును చూసి అయా మోసపోకుండా బ్రతికే జీవితము నా కుటుంబానికి అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ప్రార్థన ఎందుకు, ఇప్పుడు వాక్యం ఎందుకు, ఇక ఎప్పుడు ప్రార్థనేనా, ఇప్పుడు వాక్యమేనంటే ఈ వాక్యము నిన్ను నడవవలసిన మార్గాల్లో నడిపిస్తుంది. ఈ ప్రార్థన నీ బ్రతుకులో నిన్ను మోసపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ బ్రతుకులో ప్రార్థన లేదమ్మా. వీళ్ళ బ్రతుకులు ఏం లేదు, ప్రార్థన లేదు. అయ్యగారికి ఏమో నిద్ర, అమ్మగారికి ఏమో ఇరుగు పొరుగులో ఏం జరుగుతుందో చూసి రావాలని తిరుగుతూ ఉంటుంది. ఇటు చూస్తే నిద్రమొత్తు సోమరితనము, ఇటు చూస్తేనేమో ఇరుగు పొరుగులో తిరగటమే. కానీ నేను యేసుతో నడవాలి, యేసుతో గడపాలి, యేసుతో ఉండాలి, నేను జీవించాలి, ప్రభువుతో జీవించాలి, ప్రభువుతో సాగిపోవాలన్న ఆశ కోరిక వీళ్ళ బ్రతుకులో లేనందున దేవునికి స్తోత్రం. మోసము జరిగిపోయింది. ఏం జరిగిపోయిందమ్మా? మోసము జరిగిపోయింది. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చేసరికి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ప్రభు వచ్చేసరికి మహిమను కోల్పోయారు. ప్రభు వచ్చేసరికి అర్హతను కోల్పోయారు. ప్రభు వచ్చేసరికి యోగ్యతను కోల్పోయారు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుని సృష్టించిన సృష్టివే, దేవునితో గడిపిన వ్యక్తివే. కానీ ఈరోజు ఆయన హస్తపు నీడలో ఉండే అర్హతను కలిగి ఉన్నావా? అర్హతను కోల్పోయి నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? ఈ అర్హత వీళ్ళు కోల్పోయినందున, దేవుడి ఈ తోటల నుంచి తరిమి కొట్టినందున వీళ్ళ జీవితము కష్టాల పాలు, నష్టాల పాలు, ఇరుకులు, ఇబ్బందుల సమస్యల్లోనికి వెళ్ళిపోతే ఇక్కడ యేసుక్రీస్తు వంశావళి రాయవలసి వచ్చినప్పుడు వీళ్ళ పేరు ఇక్కడ గ్రంథస్థము చేయటానికి ఇష్టపడలేదు. ఈరోజు నీ సంతానములో, ఈరోజు నీ సంఘములో, ఈరోజు చరిత్రలో ఇదిగో ఇది పని చేశారు, ఇదిగో ఈ విధమైన సాక్ష్య జీవితము కలిగి ఉన్నారు, ఈ విధమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు, ఈ విధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు అని చెప్పగలిగిన సాక్ష్యము నీ బ్రతుకులో నీవు కలిగి ఉన్నావా?
నీ కుటుంబాన్ని కూల్చుకునే అనుభవాలలో నీ జీవితము కొనసాగిస్తున్నావా, లేకపోతే జ్ఞానవంతురాలు వలె గృహాన్ని నేను కట్టుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా గృహాన్ని నేను కట్టుకోవాలని నీ జీవితంలో ఆత్మ సంబంధమైన జ్ఞానముతో గృహాన్ని కట్టుకునే అనుభవాలలో నీవు ఉన్నావా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పేరైన అక్కడ ఉంచారా? ఇప్పుడు కొన్ని చరిత్రలను మనం చూసినప్పుడు రూతు కూడా ఈ యొక్క వంశావళిలో కనిపిస్తుంది. ఇంకా చాలామంది స్త్రీలు కనిపిస్తారు, కానీ ఈ యొక్క అవను కూడా ఈ చరిత్రలో, ఈ వంశావళిలో కనపడకుండా చేయటము దాని వెనక ఏమిటంటే ప్రార్థనా జీవితము లేనందున, ప్రభువుతో సహవాసము లేనందున, గృహము కట్టుకునే అనుభవాలు ఆ మనిషిలో లేనందున చరిత్రలో లేకుండా అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి దినాన పరలోక రాజ్యములో ప్రవేశించుదురుగాక, అర్హతను పొందుదురుగాక, యోగ్యతను పొందుదురుగాక, ఆయన సిద్ధపరిచిన సింహాసనములో కూర్చోవటానికి యోగ్యత కలిగి జీవించే అనుభవాలు కలిగి ఉందురుగాక. ఆ తరువాత ఈ చరిత్రలో కనిపించలేదు, కానీ ఈ వంశావళిలో కనిపించలేదు, కానీ మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కయ్యూను. చెప్పండి అందరు నోరు తెరిసి. ఉన్నాడా? అమ్మ ఎవరు అంటే ఈ రాత్రి సమయం లేదు, కొన్ని చరిత్రలు మాత్రం మనం ధ్యానం చేసుకుంటాం. ఆ వ్యక్తి బుద్ధి ఎలాంటిదంటే, ఆ వ్యక్తి తన సొంత రక్తాన్ని, తన ఎంగిలి పాలు త్రాగి బ్రతికిన వ్యక్తి మీద పడి కొట్టి చంపేశాడు. అది ప్రపంచంలో ఫస్ట్ మర్డర్ చరిత్రలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు మన వాళ్ళు ఏ సంవత్సరంలో గోల్డ్ కప్పు తీసుకున్నారు అని కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు ప్రపంచంలోనే మొదటి హత్య మర్డర్ కయ్యూను చేశాడు. అయితే ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకు ఈ వ్యక్తి ఆ విధముగా చేయవలసి వచ్చింది అని ఒకసారి చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో దుబాయ్లో ఉంటున్నాడు ఒక వ్యక్తి. దుబాయ్ నుంచి వచ్చి ఒక వ్యక్తిని చంపేశాడు. చంపేస్తే ఎందుకు చంపేసావంటే, ఈ వ్యక్తి మా కుటుంబానికి ద్రోహం చేశాడు. చట్టాలు కానీ ఏ విధమైనవి ఈ వ్యక్తిని ఏం చేయట్లేదు. ఆ వ్యక్తికే సపోర్ట్గా ఉన్న ఎటు చూసినా ఇక నేను తట్టుకోలేకపోయాను. అతడు నా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని బట్టి నేనే ఆ వ్యక్తిని చంపేశాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యూనా, నీ తోబుట్టునే, నీ రక్త సంబంధినే ఎందుకు చంపావురా అని చూస్తే, నా తమ్ముడు నా ప్రభువుని సమీపిస్తున్నాడు. నా ప్రభువు నా తమ్ముడిని విశ్వాసిగా, కుమారునిగా అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా తమ్ముడిని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. భక్తి జీవితములో, ప్రార్థనా జీవితములో, బలి అర్పించుట విషయములో, దాతృత్వ విషయములో, సాక్ష్యం విషయములో, ఆత్మీయతలో నా యొక్క సహోదరుడు ఎదుగుచున్నాడు. ఏం చేస్తాడమ్మా? ఎదుగుచున్నాడు. క్రమక్రమముగా ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు. రే,
ఎందుకని నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు? నీ దరిద్రము నిన్ను వెంటాడుతుంది. నీ తమ్ముడు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఆ వ్యక్తి కలిగిన దానిలో క్రమక్రమముగా ఒక నిండు మనసుతో ఆయనకి ఇస్తూ ఉన్నాడు. నాకు ప్రార్థించే మనస్సు లేదు, ప్రభువుని స్తుతించే మనస్సు లేదు, ఆయన విషయములో గుప్పిలి విప్పే మనసు కూడా నాకు లేదు. ఇప్పుడు ప్రభువుకి ఆ వ్యక్తికి సంబంధాలు పెరుగుతున్నాయి, అనుబంధాలు పెరుగుతున్నాయి. నా తమ్ముడు ఆత్మ సంబంధముగా దీవించబడుతున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతున్నాడు. ఇక నేను తట్టుకోలేక నా సహోదరుని మీద పడి నేను చంపేశాను. సాక్షాత్తు దేవుడే దిగొచ్చి, కయోనా మీ బెదరేడి అని అడిగాడు. మీ బెదరేడని అడిగితే దేవుణ్ణి వాడు ఏమంటున్నాడు తెలుసా? ఏంటయ్యా, ఏమైనా జీతం ఇచ్చి కాపలా పెట్టావా నా తమ్ముని దగ్గర? ఇలాంటి వాడిని చరిత్రలో పెట్టేది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఒక వ్యక్తి ఆత్మ సంబంధముగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఎదగాలని ఆశ నీ బ్రతుకులో పుట్టాలి. కానీ ఆ వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని చూసి, ఆ వ్యక్తి అభివృద్ధిని చూసి నీ బ్రతుకులో నీవు అసూయ పుట్టకూడదు. ఎందుకంటే నువ్వు సర్పపు సంతానము కాదు, నువ్వు యేసయ్య సంతానము, యేసయ్య రక్తము. ఏ రక్తము? చెప్పాలమ్మా. మీరు పానము చేస్తున్నది ఎవరి రక్తము? మీరు భుజిస్తున్నది ఎవరి శరీరము? యేసయ్య శరీరము. కాబట్టి నీ జీవితంలో సర్పపు లక్షణాలు లేవు, కాబట్టి నీ జీవితంలో సర్పపు సంతానము నువ్వు కాదు. కాబట్టి ఇదిగో నీ జీవితంలో నీవు తోటి వారిని చూసి సంతోషించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తోటి వారిని చూసి ఆనందించాలి. హల్లెలూయా. అయ్యా, నన్ను కూడా అభివృద్ధి పరుచయ్యా, నేను కూడా ఆత్మీయ శిఖరాలను ఎక్కాలి. దేవునికి స్తోత్రం. ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని ఆశైతే ఉంది నాలో, అందలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలులు అందరూ బ్రతకాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని. హల్లెలూయా. అలాంటి ఆశ నీ జీవితంలో పుట్టును గాక. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు 14 పత్రికలు రాసేసాడు. క్రొత్త నిబంధనలు ఎటు చూసిన అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు అని ఉంటుంది. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, అసూయ లేదు, ఆత్మీయ శిఖరాలను ఎక్కాలని. ఈ కయోను బ్రతుకంతా, ఈ కయోను జీవితం అంతా అసూయ, 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 అసూయ. కయోను ఇంతకీ ఎవరంటే పాత నిబంధన వ్యక్తి. ఇప్పుడు ఈ చేరిన మనమందరము దూర ప్రాంతాల నుంచి లైవ్ని వీక్షిస్తున్న వారందరూ ఎవరు అంటే మనమంతా క్రొత్త నిబంధన పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ఈ క్రొత్త నిబంధన పరిశుద్ధులమైన మన జీవితంలో మన ప్రభువు ఒక షరతు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు తన సహోదరుని మీద పడి ఈ వ్యక్తి చంపేశాడు. అయితే ఇప్పుడు మనకు ప్రభు ఏం చెప్పాడంటే, నీవు బాగా పాట పాడగలిగిన వ్యక్తివై ఉండొచ్చు, బాగా వాక్యము చదవగలిగిన వ్యక్తివై ఉండొచ్చు, చాలా ప్రార్థించే వ్యక్తివై ఉండొచ్చు, భక్తుడు అయి ఉండొచ్చు, భక్తురాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు భక్తి ఫుల్గా ఉన్న వాళ్ళకి భక్తి లేని వాళ్ళని చూస్తే,
పాట బాగా పాడగలిగిన వారికి పాడలేని వారిని చూస్తే, ఆత్మీయతలో బాగా గొప్పవారైపోయిన వారు ఆత్మీయత కాస్త తక్కువ ఉన్న వారిని చూస్తే వెంటనే వారి నోటి నుంచి ఏమొస్తుంది? తక్కువ చేసి మాట్లాడతారు. ఏం చేసి మాట్లాడతారమ్మా? తక్కువ చేసి మాట్లాడతారు. మత్తయి సువార్త 5:22 త్వరగా చదువుకోండి. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆత్మీయతలో ముదిరిపోయిన వారిని చూస్తాం, ప్రార్థనలో పండిపోయిన వారిని చూస్తాం. ఇక ఈ ఆత్మీయతలో ముదిరిపోయి ఈ ప్రార్థనలో పండిపోయిన వారు ఏం చెప్తారంటే, ఎదుటుగా ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మమ్మ మీరిద్దరు ఇటండి, అమ్మా మీరిద్దరు ఇటండి, ఇటండి, మీరిద్దరు ఇటండి, ఇటండి, దా 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 మా దా ఇట దా ఇట పర్లేదు, ఇటండి మా దా 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 ఇట ఇటండి, దా దా సిగ్గుపడ ముగ్గురండి, దా ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈ సహోదరి ఆత్మీయతలో ముదిరిపోయింది. దేంట్లో ముదిరిపోయింది? ఈ ప్రార్థనలో ముదిరిపోయింది, ఆత్మీయతలో ముదిరిపోయింది, అన్నిట్లో ముదిరిపోయింది. ఏమైపోయిందమ్మా? బాగా ముదిరిపోయింది మనిషి. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? బాగా ముదిరిపోయింది. ఎవరో ముదురు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మెలకుగా ఉన్నవారు మాత్రమే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ ఎంతమంది మెలకుగా ఉన్నారో నేను అనుకోలే. మరి వాక్యం కొరకు మెలకుగా ఉన్నారో, బోధన కొరకు మెలకుగా ఉన్నారో ప్రభువుకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ మనిషి పేరు ఏంటమ్మా? ఈ మనిషి కూడా చెప్పొద్దు నేను ముదురు. ఏమంటది అమ్మా? ఈ మనిషి కూడా ఏం చెప్పొద్ది? ఏయ్ నేను ముదురునే. ఏమంటది? ముదురుని అంటది. ఈ మనిషి లేత మనిషి. ఏ మనిషి అమ్మా? అంటే అంతగా వాక్యంలో ఎదిగిపోయిన వ్యక్తి ఏం కాదు, అంతగా ప్రార్థనలో ఎదిగిపోయిన వ్యక్తి ఏం కాదు, అంతగా భక్తిలో ఎదిగిపోయిన వ్యక్తి ఏం కాదు. జూనియర్ లేత. ఈ మనిషి బాగా సీనియరు, ముదురు. ఇక ఈ సీనియర్కి ఈ జూనియర్ కనిపించేసరికి ఏమంటాం తెలుసా? నీ బ్రతుకే అర్థమే, నీ ప్రార్థన అర్థమే, నీ సేవ అర్థమే, నీ జీవితమే అర్థం. ఎందుకంటే నువ్వు జూనియర్వి, నేను సీనియర్ని. నువ్వు లేతదానివే, నేను ముదురుని. నా ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు ఎత్తి దండం పెట్టి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, నీ ఎదుట ఉన్న నీ సహోదరుని అయినా, నీ సహోదరుని అయినా, నీ ప్రార్థన అర్థమో, నీ జీవితం అర్థమో, నీ బ్రతుకు అర్థమో, నీ సేవ అర్థమని నీ నోటితో కానీ నువ్వు జారితే నిన్ను నా దేవుడు ఏం చేస్తాడంటే, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబెట్టి కయోన్ని పిలిచి చెప్తాడు. ఎవరిని పిలిచి చెప్తాడు? కయోన్ని పిలిచి చెప్తాడు, రేయ్ ఇదిగో నీ కూతురు తీసుకుపోరంటాడు. తీసుకుపోయి మీ బ్యాచ్లో పెట్టుకుని ఉంచు, తర్వాత మీకు చెప్తానంటాడు. అదేంటి ప్రభువా, నేను క్రొత్త నిబంధన పరిశుద్ధురాలను ప్రభువా, నేను బాగా ముదిరిపోయిన వ్యక్తిని ప్రభువా అంటే, దేవుని వాక్యం చెప్తుంది, పాత నిబంధన వాళ్ళైతే నరహత్య చేయాలి, కానీ క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఇదిగో కత్తి పట్టుకో అవసరం లేదు, కర్ర పట్టుకో అవసరం లేదు, ఎవరిని చంప అవసరం లేదు, తోటి వారిని వ్యర్థుడా
అంటే నువ్వు కయ్యోనుతో సమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా, నీ జీవితంలో ఎలాంటి వారిని కూడా వ్యర్థము 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 అని చెప్పావా, నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది, నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది, నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. నువ్వు కయ్యోను సంతానానికి వెళ్ళిపోతావు. ఇదిగో యేసయ్య వంశావళిలో, యేసయ్య సింహాసనం పక్కన ఈ నీ సింహాసనం లేకుండా, చరిత్రలో నీకు స్థానము లేకుండా నీ జీవితము వెళ్ళిపోతూ ఉంది. ఆ విధముగా కాక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించే మనస్సు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రేమించే మనస్సు కావాలి. ఇదిగా వ్యక్తి ఆత్మీయతలో ఎదుగుతుంది. నేను కూడా ఎదగాలన్న ఆశ నీలో పుట్టాలి, కానీ నీలో ద్వేషము పుట్టకూడదు, నీలో కక్షలు పుట్టకూడదు. నీలో ద్వేషము, నీలో కక్ష లేకుండా నీవు మనిషి వలె బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతకాలి? మనిషి వలె బ్రతకాలి, కానీ సర్పము వలె కాదు, సర్పము సంతానము వలె కాదు. ఈ కయ్యోను పేరు నువ్వు ఎవరు బిడ్డవంటే, నేను యేసయ్య బిడ్డనని చెప్తున్నాడు. ఆమె ఏం చెప్తున్నాడు? యేసయ్య బిడ్డను అంటున్నాడు. కానీ వాడి పరిస్థితులు, వాడి చూపులు, వాడి పద్ధతి, వాడి చేష్టలంతా కూడా సర్ప సంతానమే. అందుకే యోహాను గారు క్రొత్త నిబంధనలో ఆయన ఒక ప్రసంగంలో చెప్తాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను నువ్వెలా తప్పించుకుంటావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్ప సంతానము వలె కాకుండా ఈ కయ్యోనికి అన్ని సర్ప సంతానము లక్షణాలే, ఆ బుద్ధులే, ఆ పోలికలే, ఆ మాటలే ఉన్నాయి. కనుక ఈ కయ్యోను ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలోనికి రావటానికి అర్హతను కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? అర్హతను కోల్పోయాడు. నువ్వు అర్హతను కోల్పోకుండా ఆయనకు సింహాసనము కుడి పార్శ్వమున నువ్వు కూర్చోవాలని ఈ రాత్రి ప్రభువు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనము, 21 వచనము చదువుకుందాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మృత్యుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు అంటే ఒక అన్యుడు కాదు, వాక్యము తెలియని వ్యక్తి కాదు, ప్రభువు తెలియని వ్యక్తి కాదు, ప్రసంగం తెలియని వ్యక్తి కాదు, లోకస్తుడు కాదు, పాపస్తుడు కాదు. ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి. ఈ వ్యక్తి జలప్రళయములో రక్షించబడిన వ్యక్తి. ఈ వ్యక్తి వ్యవసాయ సేద్యాన్ని ప్రారంభించాడు. ఈ వ్యవసాయ సేద్యాన్ని ప్రారంభిస్తే విస్తారముగా పంటలు, విస్తారమైన దీవెన, విస్తారమైన క్షేమము, విస్తారమైన శుభము కలిగిన తర్వాత ఈ వ్యక్తి, నేను ఎవరిని? నేను రక్షణ పొందిన వ్యక్తిని కదా, నేను యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని కదా, నేను ముంచట బాప్తిసం పొందిన వ్యక్తిని కదా, నేను జలప్రళయంలో నుంచి రక్షించబడిన వ్యక్తిని కదా అన్న ఇంకిత జ్ఞానాన్ని ఈ వ్యక్తి కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయాడు. ఈరోజు కూడా చాలామంది ఈ విధముగా వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాప హృదయంతో, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి,
నాకు బాప్టిజం ఇవ్వండి. ఎటు చూసిన మరణ వార్తలే, ఎటు చూసిన యుద్ధ సమాచారాలే, ఎటు చూసిన నాశనమే. ఇదిగో నేను రక్షించబడాలి, నేను పరలోక రాజ్యంలో చేర్చబడాలయ్యా, నాకు బాప్టిజం కావాలి. రైట్, మంచిది. వారు బాప్టిజం పొందుతారు. బాప్టిజం పొందిన తర్వాత మరలా లోకములో మరలా ఈ నవనాగరికతలో పడిపోయి, నేను యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడే, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడే, నా తోటి వారందరూ జల ప్రళయములో జల సమాధి అయిపోతే నా ప్రభువు నన్ను రక్షించాడు అన్న ఇంకిత జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఇదిగో నేను అనుభవిస్తున్న ఆశీర్వాదం నా తోటి వారు అనుభవించలేకపోయారు. ఇదిగో ఒకప్పుడు రోగిగా ఉన్న నన్ను, కాళ్ళు లేని స్థితిలో, చేతులు లేని స్థితిలో, నిలవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, నాకంటూ నేను ఎక్కడికి బాత్రూమ్కి వెళ్ళలేని స్థితిలో ఉన్న నన్ను నా ప్రభు పట్టుకున్నాడు, నా ప్రభు నిలబెట్టాడు. నా కాళ్ళను నా ప్రభు లేడీ కాళ్ళ వలె చేశాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. నేను మర్చిపోలేను నా బ్రతుకులో, ఆ సన్నివేశాన్ని నేను మర్చిపోలేను నా బ్రతుకులో. ఇదిగో నా జీవిత జనములన్నీ నేను ప్రభువు కొరకు తప్ప నేను దేని కొరకు నేను నడవను అన్న మాట వాస్తవం. దేవునికి స్తోత్రం. నా దేవుడు నీకు చేసిన మేలులు, నా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు, నా దేవుడు నీ జీవితంలో చేసిన మహత్య కార్యాలు నువ్వు మరిచిపోయే స్థితిలో ఉన్నావా? లేకపోతే గుర్తు చేసుకుని దినదినము ఆయన స్తుతించే స్థితిలో ఉన్నావా? ఇది ఒక్కరోజు కూటమే. ఎందుకు ఈ 2 రోజులుగా ఈ బహాటముగా ప్రభువుని స్థలములో స్తుతిస్తున్నామంటే, ప్రభువుని స్థలములో ఘనపరుస్తున్నామంటే, ఎందుకని చేస్తున్నామంటే ప్రభువు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆయనను స్తుతించకుండా నేను ఉండలేను. దేవునికి స్తోత్రం. నాయన, నీ బ్రతుకు ఎలా ఉంది అయ్యా? వ్యవసాయం బాగుందయ్యా, వ్యాపారం బాగుందయ్యా, చేతి పని బాగుందయ్యా, కూలి పని బాగుందయ్యా, ఇవన్నీ బాగున్నాయి. మంచిది, స్తోత్రం. మరి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. ఆ ఆత్మీయ స్థితి మత్తులోనికి వెళ్ళిపోయింది. అది లోకమనే మత్తులోనికి వెళ్ళిపోయింది, మత్తు పదార్థాలోనికి వెళ్ళిపోయింది, ధనమనే మత్తులోనికి, లోక స్నేహం అనే మత్తులోనికి, శరీర ఆశలనే మత్తులోనికి, నేత్రాశలనే మత్తులోనికి, ఇదిగో ధనాపేక్ష అనే మత్తులోనికి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి దేవునిని స్తుతించలేనందున దినదినము కృతజ్ఞతాస్తుతి ఈ వ్యక్తి చెల్లించినందున ఈ వ్యక్తిని కూడా ఈ వంశావళిలో ఉండటానికి యోగ్యుడే కాదు, అర్హుడే కాదు అని ఆ పేరును కూడా తొలగించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యోబు గ్రంథము 29 అధ్యాయము 14 వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 29 అధ్యాయము 14 వాక్యాన్ని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. భక్తుడు ఏమి కలిగి ఉన్నాడు? ఈరోజు నేనేమి కలిగి ఉన్నాను? ఈరోజు నువ్వేమి కలిగి ఉన్నావు అంటే ఇక మీరు చెప్పేస్తారు, 5 సవర్ల బంగారం ఉంది. అమ్మ ఉందా? ఉంది. కానీ అమ్మ 5 సవర్లు ఉందంటున్నావు కదా, మళ్ళీ కానీ ఏంటంటే తాకట్లో ఉంది. ఎక్కడుందమ్మా? తాకట్లో ఉంది. అక్కడే దాని సురక్షితం. రుతకవునా? ఇంట్లో ఉండి ఎవరు ఎత్తిపోతారు? దేవునికి స్తోత్రం. అక్కడుంటేనే సురక్షితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా,
అది ఉంది, ఇది ఉంది. కానీ క్రైస్తవునికి ఉండవలసింది నీతి అను వస్త్రము. దేవునికి స్తోత్రం. ఏంటమ్మది? నీతి అను వస్త్రము. అయ్యా, నువ్వేమి కలిగి ఉన్నావు? ఆ వ్యక్తి చరిత్రను చదివితే వేల సంఖ్యలోనే ఉన్నాయి అతని పశువులు, వేల సంఖ్యలోనే ఉన్నాయి అతని గొర్రెలు, వేల సంఖ్యలో ఉన్నాయి అతని ఎడ్లు. అవేమి చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నేను నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నాను. చెప్పాలా ఏం కలిగి ఉన్నాను? అయితే ఈ వ్యక్తి బ్రతుకులో చూసినట్లయితే, ఈ వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి వస్త్రాన్ని కోల్పోయాడు. ఆ వస్త్రాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆ వస్త్రము తొలగిపోయింది, ఆ వస్త్రము చినిగిపోయింది, ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చిన్న విషయాల కొరకు నీ వస్త్రాన్ని చింపుకునే స్థితిలో ఉన్నావా? నీ వస్త్రాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా? నీ వస్త్రాన్ని వదులుకునే స్థితిలో ఉన్నావా? వస్త్రము లేని నిన్ను ఆ విందుశాలలోనికి నా ప్రభు ఎలా తీసుకుని వెళ్ళగలడు? ఈరోజు ఒక ఇందుశాలలోనికి మనం పోవాలంటే సహోదరుడా, మనము వస్త్రములు ధరించుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలరా, 13వ తారీఖు ఒక పెళ్ళి ఉంది హైదరాబాదులో. నెల క్రితమే పాస్టర్కి నాకు కూడా బట్టలు పంపించారు. పాస్టర్ గారు, ఈ బట్టలు కుట్టించుకొని ఈ బట్టలు కట్టుకుని మీరు హైదరాబాద్ పెళ్ళికి రావాలి. దేవుని స్తోత్రం. అంటే పెళ్ళికి ఏం కావాలమ్మా? పెళ్ళికి ఏం కావాలి చెప్పండి అమ్మ చెప్పండి తల్లి, ఏం కావాలి పెళ్ళికి? వస్త్రాలు కావాలి. అలాగే పోయిన సంవత్సరం కూడా ఈ గృహస్థులు వస్త్రాలు తెచ్చి ఈ వస్త్రాలే కట్టుకుని రావాలి. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తి చూసినట్లయితే వ్యక్తి గొప్పవాడై ఉండొచ్చు, కానీ ఈ నీతి అనే వస్త్రాన్ని పోగొట్టుకున్న ఈ వ్యక్తి వంశావళిలోనికి ఏ విధముగా రాగలడు? క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఏ విధముగా వస్త్రము లేని వ్యక్తి నిలబడగలడు? ఈ నీతి అనే వస్త్రము నీ బ్రతుకులో లేకుండా, రక్షణ అనే వస్త్రము ఈ బ్రతుకులో లేకుండా, పరలోక రాజ్యములో యేసుక్రీస్తు వంశావళిలోనికి నీవు ప్రవేశించలేవు. వస్త్రము లేని బ్రతుకు నీవు బ్రతుకుచున్నావా? లేక వస్త్రమును కలిగి నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా? నీ జీవితంలో నువ్వు కాపాడుకోవలసింది, నీ జీవితంలో నువ్వు భద్రపరచుకోవలసింది నీతి అను వస్త్రము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో పెళ్ళి ఉందండి. మా ఇంట్లో పెళ్ళికి మీరు రావాలండి. పెళ్లి వస్త్రం లేకుండా మా ఇంట్లోనికి మీరు వచ్చి నన్ను సమీప బంధువు అంటే నాకు ఎంత సిగ్గండి. అందుకని వస్త్రం లేని వాళ్ళు ఎవరు రావద్దండి. వస్త్రం లేని వాళ్ళు ఎవరు? పెళ్లి వస్త్రం లేని వాళ్ళు ఎవరు? అసలు రావద్దు. ఈ వ్యక్తి ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కనుక, ఆ వస్త్రాన్ని చింపుకున్నాడు కనుక, ఆ వస్త్రాన్ని భద్రపరుచుకోలేకపోయాడు కనుక ఈ వంశావళిలోనికి ఈ వ్యక్తిని చేర్చటానికి యోగ్యునిగా, అర్హునిగా కాదని ఆ వ్యక్తిని ఆపేయటం జరిగింది. ఈ రోజున వస్త్రము చాలా విలువైనది, వస్త్రము చాలా ఘనమైనది. ఆ వస్త్రాన్ని నీ జీవితంలో నీవు కాపాడుకోవలసిన వ్యక్తివి. అంతేగాని మత్తురాలువైపోయి, మత్తు పానీయములకు నీవు బానిసైపోయి, ధనము అనే మత్తులో, లోకము అనే మత్తులో, శరీరాశలు అనే మత్తులో, నేత్రాశలు అనే మత్తులో పడి ఆ వస్త్రాన్ని నీవు కోల్పోతే, ఇదిగో చరిత్రలో నీ పేరు లెక్కించటానికి కూడా అర్హతను నీ బ్రతుకులో కోల్పోయిన పరిస్థితులే. అందరూ లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి
ఈ విధముగా కాకుండా నీ వంశావళిలో నేను చేర్చబడాలి, నీ రాధ్యములో చేర్చబడాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రభువా. అయా నా ఇల్లు నేను కట్టుకోవాలి, అయా నా ఇల్లు నేను కట్టుకోవాలి. ఆ అనుభూతిని నా జీవితంలో అనుగ్రహించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరచి వంశావళి గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. క్రీస్తు యేసుని వంశావళిలో ఉన్న వారి గురించి మాట్లాడిన ప్రతి వాక్కు, ప్రతి మాట నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఏ వంశావళిలో నిలిచి ఉన్నావో గుర్తెరగాలి. ఇద్దరు సహోదర మధ్యలో తన తోడు పుట్టిన సొంత తమ్ముడు దేవునికి, దేవ చిత్తానికి, దైవ నడిపింపుకు తనను తాను సమర్పించుకొని దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని చేసుకుంటూ నడిపించబడుతూ వస్తూ ఉన్నాడు. తన అన్నయ్య తన తమ్ముడి మీద అన్ని విషయాల్లో సమీపంగా ఉంటూ దేవునికి ఇష్టమైన కార్యములన్నీ జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. తమ్ముడు తన జీవితంలో దేవునికి సమీపించినట్లుగా నేను సమీపించలేకపోతూ ఉన్నాను. నా తమ్ముడు దేవునికి ఎంతో సమీప బాంధవంగా నడిపించబడినట్లుగా నా జీవితం లేదే అని తనలో తాను ఆలోచించుకుంటూ తనలో తాను తమ్ముడి మీద ఏ విధము చేతనైనను ఏదో ఒక కక్ష సాధింపు చేత తన జీవితమును తనంతటా తానే తన తమ్ముణ్ణి నరహత్య చేయుట కూడా వెనుకాడని వ్యక్తి. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు, ఆత్మీయంగా నువ్వు బలపరచబడుతూ ఉన్నావు, ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే సాతానుగాడు ఎక్కడో ఉండడు, నీ పక్కనే నిలిచి ఉంటాడు. నిన్ను దేవుణ్ణిలో ఎదగనీయకుండా, దేవుణ్ణిలో నడిపించబడకుండా, దేవుణ్ణిలో నువ్వు స్థిరపరచబడుకోకుండానట్లుగా నేను పతనానికి లాగగలిగిన వాడు. అలాంటి వాడు కయ్యోను చాలా క్రూరత్వం కలిగిన వ్యక్తి. సొంత తమ్ముణ్ణను కూడా చూడకుండా తన సహోదరుని ప్రాణాన్ని తీసినవాడు, తన సహోదరు మీద పడి చంపినవాడు, నరహత్య చేసినవాడు. జ్ఞాపకం చేసుకో, సాతాను కూడా అలా నీ మీద విరుచుకు పడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేనికైనా దూరం ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు దూరము కాకూడదు. లోకానికి దూరం అవ్వచ్చు, ఆత్మీయంకు నువ్వు దగ్గర అవ్వాలి. లోకమును ద్వేషించవచ్చు, దూషించవచ్చు, తొలనాడవచ్చు, ఎగతాళి చేయొచ్చు, కన్నీళ్ళు పెట్టించవచ్చు, కలిగించవచ్చు, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని వెంబడిస్తూ నడిపించబడాలి. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య
సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏ మౌదును నేనే మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా ఏ మౌదునో నేనే మౌదును నిన్న వాక్యమును బట్టి మనసారా నేనే మౌదును దేవుని సముఖములో జ్ఞానవంతురాలు తన ఇంటంతటిని కట్టుకుంటూ వస్తుంది. శారీరకం కాకుండా తన ఆత్మీయ జీవితములో చక్కగా ఇంటిని అమర్చుకుంటూ వస్తుంది. మరి నీవు జ్ఞానవంతురాలవైతే, జ్ఞానం కలిగిన వ్యక్తివైతే ఈ లోక సంబంధమైన ఇంటి మీద నీవు ఆశ పెట్టుకోవు. పరసంబంధమైన ఒక ఇంటిని నువ్వు కట్టుకోవాలి. ఆ పరసంబంధమైన ఇల్లే నీ హృదయం. నీ హృదయమే ఒక ఆలయం. ఆ ఆలయమే పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ పరిశుద్ధుడైన వాడు నివాసము చేయాలి. ఆ పరిశుద్ధుడైన వాడు నీ ఇంట్లో నివాసము చేయాలి. నీ ఇంట్లో చీకటి తొలగిపోవాలన్నా, నీ ఇంట్లో వెలుగు ప్రకాశించాలన్నా నీవు పరిశుద్ధమైన ఒక కుటుంబముగా ఉండాలి. పరిశుద్ధమైన ఒక కుటుంబముగా ఉంటే నిశ్చయముగా నీ ఇల్లు తేజరిల్లింపచేస్తాడు. నీ ఇల్లు తేజరిల్లుగా మారుతుంది. నీ ఇంటిలో సమాధానము కలుగుతుంది. నీ ఇంటిలో నెమ్మది కలుగుతుంది. నీ ఇంటిలో ఆదరణ కలుగుతుంది. నీ ఇంటిలో దైవ కార్యములు జరుగుతాయి. గల కారణం జ్ఞానవంతురాలు తన ఇంటిని ఆత్మ సంబంధంగా కట్టుకునింది గనుక. నువ్వు దేవుని సముఖంలో ఉన్నావు. ఇక మీదట నీ ఇంటిలో వాక్యం అనేది ఉండాలి. నీ ఇంటిలో ఉత్సాహ సంకీర్తన నిలబడాలి. ఎవరికి వారు ప్రార్థన దేవుని చేసుకోండి. సముఖంలో అయ్యా నీ ఇంటి నేను కట్టుకునే వ్యక్తిగా నేను ఉండాలి. అయ్యా ఇల్లు కూల్చుకునే వ్యక్తిగా నేను కాక నా వ్యక్తి నేను కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నా ఇల్లు దినదినాభివృద్ధి చెందాలి. నీతిమంతుల గుడారములో నుంచి రక్షణను గూర్చిన సునాద గీతాలు వినిపించినట్లు నా కుటుంబంలో రక్షణను గూర్చిన సునాద గీతాలకు కేంద్రముగా మీరు చేయండి అని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి అయిన యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి వాక్కు గురించి యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న సద్గుణములన్నీ కూడా మీరు తెలియచేసినందుకై నీకు స్తోత్రం. విన్న వాక్యం ఎవరైతే నీ వాక్యాన్ని అంగీకరించి నీ వాక్యపు వెలుగులో మేము నడవాలని కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నారో నిశ్చయముగా నీ వాక్యం ప్రతి వారి హృదయములో నూరంతల ఫలభరితంగా మార్చండి.
విన్న వాక్య ప్రకారం జీవించి నడిపించబడేటట్లుగా నీ పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని పొందే కృపను మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రమే మహిమను తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు ఈ 2 దినాలు నిండు మనసుతో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, అలాగే గృహ యజమానులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సమృద్ధిగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ